హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ మనీ డైరీ ఫామ్ దగ్గర దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాము. రేట్లు ఎట్లా ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల దూడలు ఉన్నాయి, ప్రజెంట్ అమ్మకాలు ఎట్లున్నాయో మొత్తం అడుగుదాము. బ్రదర్, మొత్తం ఎన్ని దూడలు ఉన్నాయి, దూడల ధరలు ఎట్లున్నాయి? నమస్తే అండి. ఆంధ్ర తెలంగాణ రైతులకు నమస్కారం. మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్. మన దగ్గర ప్యూర్ ముర్రా జద్ద 365 కూడా ఉంటాయండి. మన దగ్గర నుంచి సంవత్సరం దూడ నుంచి 3 సంవత్సరాల దూడ వరకు ఉంటాయండి. మన దగ్గర అన్ని ఏజ్లు ఉంటాయండి. సంవత్సరం ఉంటుంది, సంవత్సరంన్నర ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, 2 సంవత్సరాలన్నర, 3 సంవత్సరాల వరకు కూడా దూడ ఉంటుంది. దూడ రేట్ వచ్చి 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 50,000 వరకు వచ్చేసుకుంటుందండి. దూడని ఇక్కడికి వచ్చి మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్ళొచ్చండి. దూడ క్వాలిటీ అయిన దూడలు ఉంటాయండి. ఎప్పుడు కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయి. మనం అలాగే చిన్న దూడలకు వచ్చి సంవత్సరం దూడలు అయితే 5 దూడలు అంటే 10 దూడలు తీసుకున్నా కానీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నామండి. చిన్నవి అయితే, పెద్ద అయితే 5 దూడలు తీసుకున్నా కానీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నామండి. 5 దూడలు దాటి తీసుకున్నా కానీ ఎంత దూరం అయినా సరే, ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరం అయినా సరే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాం. పెద్ద 3 సంవత్సరాల దూడలు అయితే 5 దూడలు దాటి తీసుకోవాలా, చిన్నవి అయితే 10 దూడలు దాటి తీసుకోవాలండి. మన దగ్గర ఎప్పుడు కూడా క్వాలిటీ అయినా ఉంటాయండి. చూడండి, ఈ 2 సంవత్సరాల దూడలకి అవి 3 సంవత్సరాలు అండి. ఎప్పుడు కూడా బుర్ర క్వాలిటీ చూసుకోండి. ఎప్పుడు కూడా రూపాయి రింగ్ ఉంటుంది. చూడండి క్వాలిటీ. ఇవన్నీ 3 సంవత్సరాల దూడలు అండి ఇవన్నీ. చూసి ఎప్పుడు కూడా క్వాలిటీ అయిన క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వండి ఎప్పుడు కూడా. ఒకవేళ చూడండి, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా రండి. డైరెక్ట్ గా వస్తే మీకు ₹1 తగ్గించడం జరుగుతుంది. మీరు వచ్చేటప్పుడు కూడా మనకి ఫోన్ చేస్తే మేము రాజమండ్రిలో దిగితే సరిపోద్దండి. లేదా సామలకోట దిగినా మనకి 10 కిలోమీటర్లు అండి. మన డైరీకి కూడా 10 కిలోమీటర్ల సామలకోట స్టేషన్ ఉంది. అలా లేకపోతే మన రాజమండ్రి ఉంది. మీరు ఎక్కడైనా సరే మీరు అక్కడ బయలుదేరినప్పుడు ఫోన్ చేస్తే మేము ఒకవేళ రాజమండ్రిలో దిగితే రాజమండ్రిలో పికప్ చేసుకుంటాం, సామలకోట దిగితే సామలకోటలో పికప్ చేసుకుంటాం అండి. మేము వచ్చి తీసుకొస్తాం డైరీ దగ్గరికి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, డైరెక్ట్ గా రావచ్చు. మన దగ్గర ఎప్పుడు కూడా క్వాలిటీ ఉంటాయండి. చూడండి, దోళ్ళు ఈ సంవత్సరంన్నారండి, సంవత్సరంన్నర, 1.5 years అనేది చెప్తాను దీని ఏజ్. ఇప్పుడు రింగ్ బుర్ర క్వాలిటీ మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వమండి. సైజు లో మట్సా చూసుకోండి, నడలు. సో అంటే బ్రదర్, ఇప్పుడు ఏదైనా సరే కొనుక్కునేటప్పుడు జాడు ఎలాంటివి జాడు అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా దూడ ఎప్పుడు కూడా ఈ టైప్ లో ఉండాలండి. దూడ ఎప్పుడు కూడా ఈ టైప్ కానీ ఈ టైప్ ఇలా ఉండాలి. దూడ జాడు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు సాకి ఊకే పొట్టిగా అయ్యి అది పొట్టిగా ఈ చూడండి, నా దగ్గర కూడా ఇంకో దూడ చూపించండి. ఈ దూడకి ఆ దూడ క్వాలిటీ చూపించాను. ఇది చూడండి, ఇది ఎన్నాళ్ళ వైపు ఇంక ఎంత ఉంటది. ఇదే ఈ టైపు, ఈ బుర్ర, ఈ ఎంటుకు, ఇవి చూడండి మొఖం. దీనికి ఎంత తేడా ఉందో చూడండి. మొఖం దీనికి ఎంత తేడా ఉందో చూడండి. క్వాలిటీ ఇలా ఉంటది. సో ఇప్పుడు మీరు పట్టుకునేది ఏంటంటే అది దాని వల్ల అయితే గ్రేడెడ్ నాటు తోడండి. ఓకే, ఇది ఒరిజినల్ బుర్ర రింగు. మనకి చూడండి, మొక్కలు చూసుకోండి. దీని ముఖం ఎలా ఉందో, దాని ముఖం ఎలా ఉందో ఒకసారి క్లియర్ చూసుకోండి. ఇది ఎలా ఉందో చూడండి. నాటు తెలిసిపోతుంది కదా. ఇది ఎలా ఉందో చూడండి. బుర్ర కానీ ఇది క్వాలిటీ చూడండి. ముఖం ఎంత మెత్తగా ఉందో, ముతుగ్గా. ఒళ్ళు కూడా అంతే మెత్తగా ఉంటుందండి ఎక్కడ పెట్టుకున్నా సరే. ఇదిగోండి, అలా ఇది బుర్ర చూసుకోండి. అలాగే దూడ వచ్చిన వాళ్ళు కూడా క్వాలిటీ చూసుకొని కొనుక్కోవాలండి. ఎందుకంటే దీన్ని మనం మేపేటప్పుడు ఎప్పుడైనా సరే 3 సంవత్సరాలు మేపిన మాట అప్పుడు తయారయ్యాక మనకు అందుకొచ్చాకనమాట. ఇప్పుడు మనం మంచిదాన్ని తీసుకుంటే అప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు క్వాలిటీ దూడ తీసుకుంటే రేపు తర్వాత అప్పుడు మిగులుతారు అనమాట. ఇప్పుడు రేటు తక్కువ వస్తుంది, తీసుకుంటే అప్పుడైనా అంత వస్తుందండి. సాగిన తర్వాత అందాలు వేపాక మీకు మైండ్ లోనే చిరాకు వస్తుంది దీని మీద. అది ఉందండి. ఇప్పుడు సంవత్సరం దూడది 2 సంవత్సరాలు వచ్చినోడి దానిలాగా వస్తుందండి. దానిలాగా అవుతుంది 2 సంవత్సరాలు వచ్చినోడికి. నువ్వు 2 సంవత్సరాల వేపు ఇంత ఉంటది ఈ దూడ. నువ్వు 2 సంవత్సరాల వేపు దీని మీద పిడి కూడా వస్తుంది. అదే బుర్ర ఇలా బుర్ర ఇడిపోయి ఇలా వస్తాయి. ఎదిగి కొల్ల అందం వస్తుందండి ఈ దూడ వచ్చి. ఈ దూడ ఎదిగి కొల్ల అందం వస్తుంది. అది చూడండి, అది ఎలా తీర్నియం. అలా అందంగా బుర్రలు అలా వచ్చి అలా సాగుడుగా ఉంటాయి అనమాట. అదే ఇది ఎన్నాళ్ళ వేపున ఇలా అడ్డగురసగా అలాగే ఉంటది దూడ. పక్క సాపు ఉండదు. చూడండి, దీని పక్క సాపు ఎంత ఉందో, ఇది ఎంత ఉందో చూడండి. దీని ఇలా 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 ఈ సైజ్ చూసుకోండి. ఇది ఈ బార్ ఇది ఎంత ఉందో, ముందు నుంచి వెనకలోకి ఎలా ఉందో, ఇది ఎలా ఉందో చూడండి. ఈ దూడ తేడా ఇక్కడే తెలిసిపోతుంది కదా. ఈ చూడండి, చిన్న అయినా సరే దూడలు ఎంత అందంగా ఉన్నాయి. క్వాలిటీ ఎప్పుడు కూడా ఇలా నీట్ గా ఉంటాయండి. కొమ్మ అలా చిన్న కొమ్ము ఉండి అందంగా నీట్ గా ఉంటాయి అనమాట. మనం ఎవరికి చెప్పినా మనం ఏం చెప్తానంటే డైరెక్ట్ గా వచ్చి జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోమని చెప్తున్నాండి. ఎక్కడో వాళ్ళు చెప్తున్నారు కదా, మాటలు నమ్మకంట మీరు వస్తువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి తోలుకెళ్ళగలుగుతారు. నేను చెప్పేది ఏంటంటే
వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు తీసుకుంటారంటే తెలిసిన దోణ గురించి తెలిసిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళండి. నేను చెప్పి ఎంతసేపు కూడా మనం చెప్పేది ఏంటంటే అంటే క్వాలిటీ గురించి కూడా కొంచెం అవగాహన ఉండాలండి. ఉమ్, ఇప్పుడు వచ్చినాడు ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తున్నాం. ఉమ్. నేను నాది దూడ మంచిదని చెప్తాను, ఆడు నా దూడ మంచిదని చెప్తాడు. ఎవరికి వాళ్ళు వాళ్ళ దూరం ఎవరి దూడ మంచిదని చెప్తారు. కాబట్టి మీకు కూడా తెలిసి ఉండాలి దూడ గురించి. దూడ గురించి తెలిసి ఉండాలి. ఇది 3 సంవత్సరాలు అయితే దూడ ఎంత అవుతుంది, అప్పుడు అమ్మితే ఎంత వస్తుంది, దాని గురించి కూడా ఒక అవగాహన ఉండాలి. దీన్ని సాకుంటే ₹1 ఇవాళ మనం ఇప్పుడు 40,000 50,000 తీసుకెళ్తున్నాం. ఈ 40,000 ఏమో ఉంటాయండి. ఇది 3 సంవత్సరాల తోటి ఏదైనా సరే 40,000 నుంచి 50,000 వరకు ఉంటది. మనం అప్పుడు అప్పుడు యాత్ర పడి కంటే ఇప్పుడే లెవెల్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం అనమాట. తీసుకొచ్చేటప్పుడే ఇవాళ ఇక్కడ లేపని అనుకోండి, చూడండి 4 డైరీలు వచ్చిన వాళ్ళు కంగారు పడ్డం ఎందుకు? ఒక రోజు టైం ఇలా చేసేలా చూసుకోండి. ఇక్కడ ఉన్న డైరీలు అన్ని చూసుకోండి, ఎక్కడ బాగుంటుందో అక్కడ తీసుకోండి. క్వాలిటీ ఉండాలా, రేటు తక్కువ ఉండాలా. ఇప్పుడు మీరు ఇవాళ 40,000 పెడతారండి, మన కటింగ్ అమ్మినా 40,000 వస్తుంది. అంచనా చెప్తున్నాండి. రేపు పొద్దున్న తయారైతే ₹1,00,000 ఈజీగా వస్తుంది ఫస్ట్ ఈతలోనే. ఇప్పుడు క్రాస్ చేయించుకోవచ్చు. ఇప్పుడు సంవత్సరంలో మనకు 50,000 పోనీ 40,000 కదా 90,000 వద్ది. ఇప్పుడు 40-45 ఏడుకున్న సగం ప్రాఫిటే కదండి. 2 ఈతలు 1,20,000 వద్ది. అలా ఉండి కొలిది పెరుగుతుంది కానీ తగ్గదు. అలా ఏదైనా సరే నడుం కట్టు బాగుండాలండి. చూడండి, నడుం కట్టు బాగుండాలి, మెత్తన ఉండాలి, దూడ సాగుడు బాగుండాలి. ఒళ్ళు చూడండి, ఇది ఎంత మెత్తగా ఉన్నాయి ఒళ్ళు. ఎక్కడ కట్టుకున్నా సరే అలా రావాలంట క్వాలిటీకి. మీరు ఏదైనా సరే ఎదుగుండి చూడు, అలా అంత మెత్తగా ఉండాలి దూడ. ఈ మెత్తగా ఉన్నది ఏమంటే జంప్ అవ్వడానికి బాగుంటదండి, పెరగడానికి ఇలా సాగడానికి కూడా మంచి అవకాశం ఉంటాయి అనమాట. ఒళ్ళు చక్కగా సాగుతుంది. మనం ఏదైనా సరే చూడండి, ఏదైనా సరే ఏ దూడనైనా సరే ఇలా తీయడానికి ఉండదండి. అన్ని కూడా అంతే క్వాలిటీలో ఉంటాయి. నేను మనం చెప్పేది ఏంటంటే మనం క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి. మీరు కొనండి కొనకపోండి అది మీ ఇష్టం, ఎవరు తావలో మార్చలేరు. నేను క్వాలిటీకి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అందరి మీద ₹1 ఎక్కువ ఉండొచ్చు కానీ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అవ్వం. ఇక్కడ మీరు దీనికి ఎండుగడ్డ వేస్తామండి. ఓన్లీ ఎండుగడ్డ. మా ఉద్దేశం ఎలా ఉంటది అంటే వీటిని తీసుకెళ్ళాక వాళ్ళు 3 సంవత్సరాలు మేపుకున్నాక అప్పుడైనా సరే తేడా వస్తే తిడతారు. ఆ తిట్లు పడకూడదన్న కాన్ఫిడెన్స్ లో మేము ఉంటాం. మిగతా వాళ్ళు ఇవాళ వెళ్ళిపోతే ఏంటి, ఇవాళ వెళ్ళిపోతే వాళ్ళు వచ్చినప్పుడు మాట కదా అని ఆ ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా రైతు అనుభవం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా రైతు బాగుండాలని కోరుకుంటాడు. మనం ఆ ఉద్దేశంలో ఉంటామండి. మన దగ్గర ఎప్పుడు కూడా క్వాలిటీ అయిన దోళ్ళు ఉంటాయి. చూసుకోండి, వచ్చి చూసుకునే కొనండి. నా 2 బ్రాంచ్లు అండి. ఇక్కడ బ్రాంచ్ ఉంటుంది, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఇంకో బ్రాంచ్ ఉంటుంది. 3 సంవత్సరాలు ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి. వస్తే ఇక్కడికి వచ్చాక తీసుకెళ్తారండి. ఇక్కడ సంవత్సరంన్నర 2 సంవత్సరాల వరకు ఇక్కడ ఉంటాయి. 3 సంవత్సరాల దోళ్ళన్నీ ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు ఇంకో బ్రాంచ్ ఉందండి, అక్కడ ఉంటాయి. ఎప్పుడు కూడా 50-60 దోళ్ళు ఎప్పుడు కూడా ఉంటాయి మన దగ్గర. అంటే ఒక దిక్కున ఎక్కువ అయిపోతే దోళ్ళు చూడడానికి ఇబ్బంది అవుతుందని 2 బ్రాంచ్ల కింద పెట్టాం అనమాట. ఇప్పుడు ఇవి బయట కట్టేసారు, ఇవి ఎంత పడతాయి బ్రదర్? ఇది 30,000 స్టార్టింగ్ ఉన్నాయండి. 30,000 నుంచి 50,000 వరకు ఉన్నాయి దీంట్లో. అంటే ఇందులో 3 సంవత్సరాలు ఉన్నాయండి. ఇది 3 సంవత్సరాలు, అవి 3 సంవత్సరాలు ఉన్నాయి, 2 సంవత్సరాలున్నర ఉన్నాయి, 2 సంవత్సరాలు కూడా ఉన్నాయి. అన్ని 2 దోళ్ళ కింద ఉన్నాయి. హీట్కి వచ్చేటి ఏమైనా ఉన్నాయి? ఇదిగోండి, హీట్కి వచ్చింది ఇది ఆల్రెడీ. క్రాస్ చేయించాం కానీ మనం గ్యారంటీ ఇవ్వమండి. ఎప్పుడు చెప్తాం చేయించామని చెప్తాం అంతే. అది మీ దగ్గర మీ అదృష్టం కూడా ఉండొచ్చు, లేదా మీరు కట్టించుకోవాలా. ఇంకా పళ్ళు వేయలేదండి, పాల పళ్ళ మీద ఉన్నాయి. ఇప్పుడు వేస్తుంది, 2 పళ్ళు వేస్తాను. ఒకవేళ ఇప్పుడు పళ్ళు వేస్తే అవి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? పళ్ళు వేసినది ఎన్ని సంవత్సరాలకు పళ్ళు వేస్తాయి మామూలుగా అయితే? 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపల 2 పళ్ళు వేస్తాను క్వాలిటీ తోడ అయితే. అదే ఈ అయితే అప్పుడు నేను చూపించిన తోడ అయితే మొత్తం 2 సంవత్సరాలన్నరకి 4 పళ్ళు వేసి ఉంటుంది. మీకు అర్థమైందా? మీకు అందులో కూడా కనిపెట్టుకోవచ్చు. అంటే గ్రేడ్ ఏదైనా దూడ 2 పళ్ళు వేసేటప్పుడు అనుమానికి వచ్చి ఉంటదండి. ఈ సైజ్ అయిపోద్ది క్వాలిటీ అయిన దూడ. కురసపాటుగా ఉన్నాయి దూడలు ఎప్పుడు కూడా మీరు నమ్మక్కలేదు. అట్లనే అన్ని బుర్ర తిరిగిన అన్ని కూడా ముర్ర కాదండి. మెయిన్ గేదె గురించి తెలుసున్న వాళ్ళు తీసుకొచ్చి కొనుక్కోండి దూడ కోసం. ఎందుకంటే మీరు నేను ఎన్నిసార్లు చెప్పి ఎవరు చేసినా సరే ఈ దూడలో 2-3 సంవత్సరాలు మీరు దాని మీద దృష్టి పెడితేనే అది అనుమానికి వస్తుంది. కానీ అవి కొనేటప్పుడు మాత్రం మిస్టేక్ చేయకండి. కొనుక్కున్నది మంచిది కొనుక్కోండి. సో చూసుకోవచ్చు, మనీ డైరీ ఫార్మ్ దగ్గర దూడలు పడ్డ దూడలు అమ్మకానుకుంటే ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చే తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.